వందనాలండి. ఈరోజు 24 డిసెంబర్ క్రిస్మస్ ఈవ్ అంటాం కదా. రేపు క్రిస్మస్ రోజు. అయితే క్రిస్మస్ రోజున మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. ఆ విషయం జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ బాగా తెలిసిన వాక్య భాగమైన యోహాను 3:16 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రిస్మస్ సమయంలో అందరూ సంతోషంగా పండుగ చేసుకుంటారు. కుటుంబానికి, స్నేహితులకు ఎన్నో విధాలుగా మన ప్రేమను ప్రదర్శించుకుంటాం. ఈ సమయంలో లోకం పట్ల దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచము ఇంతవరకు ఎరుగని ప్రేమ దేవునిలో ఉంది. ఆయన ప్రేమ పరిమితి లేనిది, పరిధులు లేనిది, మార్పు లేనిది, దాన్ని నిడివి అంతులేనిది, అందరికీ సరిపోయేది. మంచివారికే కాకుండా చెడ్డవారికి కూడా తన సొంత కుమారుని ప్రపంచానికి వరంగా ఇచ్చట ద్వారా తన గొప్ప ప్రేమను దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 6:23లో దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవుని ప్రేమ కొరకు ఎంతో అవసరతలో ఉన్న మానవాళికి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా మనందరికీ ఆ ప్రేమ తాకుతుంది. ఏమాత్రం యోగ్యత లేకపోయినా దేవుడు మనలంతా ప్రేమిస్తూ ఉన్నాడు. పాపులమైన మనము పాపులుగా ఉండగానే తన ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ ప్రేమ యొక్క నిజ స్వరూపాన్ని సిలువలో తనంతట తానే తన ప్రాణం ఇచ్చుట ద్వారా కనపరిచాడు. తద్వారా నిత్య జీవం అనే వరాన్ని అందుబాటులోకి తెచ్చాడు. నన్ను ప్రేమించాడు కాబట్టి నా కొరకు ప్రాణం పెట్టాడు అని వాక్యం చెప్తూ ఉంది. ఒక చిన్న స్టోరీ చూద్దాం. పర్షియా దేశపు రాజు కోరెషు ఒక రాజకుమారుని, అతని భార్యను ఖైదీలుగా తీసుకొచ్చాడు. వారికి విడుదల ఇస్తే బదులుగా తనకేమిస్తావని రాజు అడిగినప్పుడు రాజకుమారుడు తనకున్న సంపదలో సగం ఇస్తాను అన్నాడు. రాజు తిరిగి కోరెష్ రాజు ఏమన్నాడంటే, భార్యకు మాత్రమే విడుదలిస్తే ఏమిస్తావు అని అడిగినప్పుడు తన ప్రాణాన్ని సంతోషంగా ఇస్తాను అన్నాడు. ఆ మాట వినగానే కోరెష్ చాలా ఫీల్ అయిపోయాడు. చాలా ప్రభావితుడై కనికరంతో వారిద్దరిని విడుదల చేశాడు. ఆ రోజు సాయంత్రము తన విడుదల గురించి రాజకుమారుడు భార్యతో కలిసి సంతోషిస్తూ ఉన్నప్పుడు రాజకుమారుడు తన భార్యతో, కోరెష్ రాజు చాలా అందంగా ఉన్నాడు కదా, నువ్వు గమనించావా అని అడిగాడు. ఆమె అనింది, నేను గమనించలేదు, ఎందుకంటే నా కొరకు చనిపోవటకు సిద్ధమైన వ్యక్తిపై నుండి నేను కళ్ళు తిప్పుకోలేకపోయాను అనింది. ఈ మాట వింటూ ఉంటే మనకేం గుర్తు రావాలి? మన కొరకు చనిపోవటకు ఈ లోకానికి వచ్చిన ప్రభుపై మాత్రమే మన దృష్టి ఉంచాలి. మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. పాపులమైన మన కోసం ప్రాణం పెట్టిన ఆయన మీద మన దృష్టి ఉండాలి అని ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడా, మా కోసం ఈ లోకానికి వచ్చిన యేసయ్య, మీకే వందనాలు తండ్రి. మీరు మా పట్ల చూపించిన ప్రేమను మేము గుర్తించి మా దృష్టి ఎప్పుడు మీ మీద ఉండేటట్టుగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.